ఫ్రెండ్స్, ప్రీవ్యూ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియో ప్రెసెంట్ లింక్స్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో అయితే పెట్టాను. కాకపోతే వాటినైతే నేను పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయితే చేశాను. పాస్వర్డ్ని నేను వీడియోలో మిడిల్లో లేకపోతే లాస్ట్లో చెప్తాను. ఆ లింక్స్ని అయితే ఇంపోర్ట్ చేసుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు నేను ఇచ్చిన బిట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ ప్రెసెంట్ లింక్స్ని అయితే ఎలిమెంట్స్ యాప్కి ఇంపోర్ట్ చేసుకోండి. ఒకవేళ ఇంపోర్ట్ కాకపోతే దాని గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కామెంట్ బాక్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ముందుగా యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ 2 ప్రెసెంట్ లింక్స్ని అయితే ఇచ్చాను, మీరైతే ఇంపోర్ట్ చేసుకోండి. సో ముందుగా బీట్ మార్క్ ఓపెన్ చేస్తే స్టార్టింగ్లో అయితే టెస్ట్ అనిమేషన్ ఉంటుంది. సో ఈ టైప్ బర్త్డే వీడియో మాత్రం మాస్గా ఉంటుంది, వేరే లెవెల్ అనుకుంటా, ఒకసారి ట్రై చేయండి. సో ఈ టైప్ అయితే హారిజాంటల్ టైప్ ఉంటుంది. సో స్టార్టింగ్లో అయితే మీరు టెక్స్ట్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు, ఇట్స్ బర్త్డే, అండ్ ఇక్కడ డేట్ని అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు, రీఎడిట్ చేసుకోవచ్చు. సో ఈ టెక్స్ట్ ఫాంట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ పెడతాను, మీరైతే యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత గెట్ రెడీ ఉంటుంది. సో విషింగ్ యూ హ్యాపీ బర్త్డే. సో ఇక్కడ బర్త్డే ఎవరితో ఎడిట్ చేస్తున్నామో వాళ్ళదైతే విక్రమ్ ఉంది కదా, మీరైతే నేమ్ అయితే రీఎడిట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. సో ముందుగా మీరు ఒక 10 to 14 ఫొటోస్, మంచి 10 to 14 ఫొటోస్ని అయితే ఎలా చేయాలంటే యాక్చువల్లీ సో బ్యాక్ వచ్చేస్తే ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ 9:16 రేషియో ఉంది కదా, ఆ క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేసి ఇక్కడ 1 by 1 మీ ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోటో, సో ఈ ఫోటోని మీరు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ రొటేట్ సింబల్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడైతే 90 చేసుకోండి, -90. తర్వాత పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా, ఫిఫ్త్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఇలాగైతే ఫిల్ అవుతుంది. సో దీన్ని కొంచెం జూమ్ చేసుకుంటే బెటర్, వీడియో మస్తు వస్తుంది. సో ఇలా ఉండాలి కొంచెం. సో ఇలా అయితే మీరు ఈ రేషియోలోకి వెళ్ళి ఇలా ఫోటోని రొటేట్ చేసుకొని ఇలా చేసుకొని కొంచెం ఎక్స్పాండ్ చేసుకొని పైన ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి, థర్డ్ ఆప్షన్ కరెంట్ ఫ్రేమ్ యాజ్ PNG. సో ఆ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే సో ఈ రేషియోలోకి ఆ ఫోటో ఇలా వస్తుంది. సో సేవ్ చేసుకోవాలి, ఇలా ఒక 10 to 14 ఫొటోస్ని ఇలా సేవ్ చేసుకొని సో నెక్స్ట్ ఇక్కడి నుంచి అయితే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. సో గ్రూప్ అండ్ మాస్క్ ఉంది కదా, సో ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ క్లిక్ చేసి సో ఇక్కడ ఫోటో ఉంటుంది, జస్ట్ మీరు ఫోటో పైన మీరు 10 to ఫొటోస్ అలా 9:16 రేషియోలకి కన్వర్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే డైరెక్ట్గా అయితే ఈ ఫోటో క్లిక్ చేసి సో పైన టెంప్లెట్ ఉంటుంది, యాక్చువల్లీ లైన్స్ టెంప్లెట్. సో ఇలా సో లైన్స్ టెంప్లెట్ ఉంటుంది. సో మీరు ట్రై చేస్తే అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఈ ఫోటో కింద ఫోటో క్లిక్ చేసి మీరు ఎవరిదైతే బర్త్డే వీడియో ఎడిట్ చేస్తున్నారో సో జస్ట్ ఆ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ మీడియా సింబల్ ఉంది కదా స్ట్రెచ్ పైన, దాన్ని క్లిక్ చేస్తే ఇలా అయితే మీడియా ఓపెన్ అవుతుంది, గ్యాలరీ. సో ప్లస్ క్లిక్ చేయాలి. సో ఇలా ఫోటో క్లిక్ చేసుకుని ప్లస్ క్లిక్ చేయాలి, హారిజాంటల్ ఫోటో. సో ఇలా యాడ్ చేసుకొని రీప్లేస్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. సో బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ నుంచి అయితే నార్మల్లీ మనం ఫొటోస్ 1 by 1 యాడ్ చేసుకోవాలి. సో ఇలా ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి హారిజాంటల్ ఫొటోస్, సో ఆల్రెడీ నేను ఇచ్చేసిన ఉన్నాయి. సో ఇలా మీరు 1 by 1 ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఇచ్చేసిన ఉన్నవి డైరెక్ట్గా నేను కాపీ చేస్తాను, పేస్ట్ చేసుకుంటాను, అక్కడ కాపీ చేసి మీరైతే 1 by 1 ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోండి. సో పేస్ట్ లేయర్స్ క్లిక్ చేస్తే ఇలా పేస్ట్ అవుతుంది. మీరైతే బిట్ మార్క్ టు బిట్ మార్క్ 1 by 1 ఫొటోస్ని అయితే ప్లస్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి 9:16 రేషియో హారిజాంటల్ ఫొటోస్ని అయితే 1 by 1 ఇలా యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఈ ఫొటోస్కి ఎలా షేక్ ఎఫెక్ట్ యాడ్ చేయాలి. సో బ్యాక్ వచ్చేస్తే సో షేక్ ఎఫెక్ట్ ప్రెసెంట్ లింక్ ఇచ్చాను. సో
దాన్ని ఓపెన్ చేస్తే జస్ట్ సింగిల్ ఫోటో ఉంటుంది. జస్ట్ మీరు కాపీ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఆ ఫోటో పైన కాపీ చేయండి. ఇలా సరే క్లిక్ చేయండి. ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్, ఫోర్త్ ఆప్షన్ ఉంది కదా, ఫోర్త్ ఆప్షన్ క్లిక్ చేయండి, కాపీ లేయర్ ఆప్షన్. సో జస్ట్ మీరు ఆ లేయర్ని కాపీ చేసి బ్యాక్ వచ్చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి సో జస్ట్ మీరు ఇప్పుడు యాడ్ చేసుకున్న నే ఫొటోస్కి అయితే సో ఫోటో క్లిక్ చేసి ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. సో లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. పేస్ట్ స్టైల్ పక్కన యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ క్లిక్ చేసి ఈ సింబల్ అయితే ఎనేబుల్ చేసుకోండి. పేస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా అయితే మొత్తం ఎఫెక్ట్ ఆ ఫోటో కాపీ చేస్తాం కదా షేక్ ఎఫెక్ట్లో. సో ఇక్కడ జస్ట్ ఇలా క్లిక్ చేసి ఈ ఫోటోకి అయితే డైరెక్ట్గా అయితే మనం షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇదే ప్రాసెస్ని సేమ్ ఎండింగ్ వరకు అన్ని ఫొటోస్కి అయితే చేయండి. సో నెక్స్ట్ సెకండ్ ఫోటోకి కూడా సో ఈ సింబల్ క్లిక్ చేసి యారో మార్క్ కింద పేస్ట్ స్టైల్ పక్కన ఉన్న యారో మార్క్ చేసి సో ఆల్రెడీ ఎనేబుల్ ఉంది, జస్ట్ మీరు పేస్ట్ బటన్ క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అవుతుంది. సో ఇలా స్ప్లిట్ అయితే మీరు ఇక్కడ స్పీడ్ సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేయండి, కంప్రెస్ చేయండి ఫోటోని బీట్ మార్క్ టు బీట్ మార్క్. సో ఇలా మొత్తం ఎండింగ్ వరకు మొత్తం ఈ ఫొటోస్కి అయితే ఇలా అయితే షేక్ ఎఫెక్ట్ని అయితే జస్ట్ మీరు పేస్ట్ చేస్తూ పోవాలి. పేస్ట్ క్లిక్ చేయాలి, అది పేస్ట్ అవుతూ పోతుంది. చాలా సింపుల్, ఒకసారి ట్రై చేయండి. సో ఇలా మొత్తం ఎండింగ్ వరకు ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేస్తే సీసీ ఎఫెక్ట్ ఉంటుంది. సో 3 లేయర్స్ సీసీ ఎఫెక్ట్. సో 3 లేయర్స్ని మీరు లాంగ్ ప్రెస్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకొని 3 లేయర్స్ని సో మళ్ళీ ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ 3 లేయర్స్, ఫోర్త్ ఆప్షన్ అయితే క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ నుంచి 15 మిల్లీ సెకండ్స్ నుంచి అయితే టెక్స్ట్ మీదనే ఆ సీసీ ఎఫెక్ట్ రావాలి. సో ప్లస్ చేసి పేస్ట్ 3 లేయర్స్. సో ఇలా అయితే ఉంటుంది. సో సీసీ ఎఫెక్ట్ ఇక్కడ కనపడుతుంది కదా, సో ఆసంగా వస్తుంది, మాస్ లెవెల్ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ సీసీ ఎఫెక్ట్ అయితే ఎండింగ్ వరకు ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్లో మర్చిపోయినా, సో ఫస్ట్లో మీరు యాడ్ చేసుకోవాల్సింది ఒక టెంప్లెట్, ఫైర్ టెంప్లెట్. సో ప్లస్ క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళి సో ఈ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియో లింక్ అయితే పెడతాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ యానిమేషన్ థండర్ వీడియో, సో దీనైతే మనం టెక్స్ట్ కిందకైతే యాడ్ చేసుకోవాలి. ప్లస్ క్లిక్ చేసి దీనైతే మొత్తం ఈ టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ కిందకైతే తీసుకురండి. సో తర్వాత దీన్ని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి రొటేట్ చేయాలి. -90 డిగ్రీస్ రొటేట్ చేసుకొని దీన్నైతే పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా, ఫోర్త్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇదైతే ఫిల్ అవుతుంది. సో ఈ టెంప్లెట్ వీడియో నేను లింక్ ఇస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకొని లాస్ట్లో యాడ్ చేసుకోండి టెక్స్ట్ కింద. సో ఇక్కడ వరకు అయితే చాలు, దీనైతే కట్ చేసుకోండి. ఇలా సౌండ్ ఉంటే సౌండ్ అయితే 0 చేసేయండి. సో ఫైనల్లీ ఈ వీడియో అయితే బర్త్డే వీడియో అయితే రెడీ అయింది. సో మీరు డైరెక్ట్గా అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ప్రెజెంట్ లింక్స్ పాస్వర్డ్ ఏంటంటే 5354. సో లాస్ట్లో మీరు ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి పైన వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు.